చలో వెల్కమ్ టు పిచ్చకుంట్ల మార్కెట్. ఇది ఒక పెద్ద పిచ్చకుంట్ల మార్కెట్ అనమాట. పబ్లిక్ మాత్రం వస్తలేరు, కానీ ఎండ మాత్రం చంపుతుంది. నా దుకాణం ముంగట ఒక్కరు లేడు, మా బాబాయ్ దుకాణం ముంగట ఒక్కరు లేడు, ఏడా ఒక్కరు లేడు. ఇప్పుడు ఇవి ఎత్తుకొని ఇంటికి దెంగేయాలి అంతే సప్పుడు దాకా. ఇది దండరాబాయ్ దందా ఇది. సో హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం అయితే ఎంత 5:20 అవుతుంది. ఈరోజు గురువారం. అయితే మొన్న బుధవారం మంగళవారం మిలిగింది కదా, ఆ మిలిగింది కొంచెం తక్కడబాట్లు, ఆ బండ్లు తక్కడబాట్లు ఉన్నాయి. ఇంకా ఆ చిన్న చిన్న మూటలు అయితే ఉన్నాయి. అవి అయితే మనం ఈ అరుగు మీద పెట్టేసి బోయినపల్లికి అయితే పోదాం. ఈరోజు కూడా ఈ గురువారం, ప్రతి గురువారం లాగా ఈ గురువారం కూడా ఏం రాదు, అసలు పైసలే రావని నాకు తెలుసు. ఇంకా ఇంటికాడ ఉంటే మనకు మన పైసల నుంచి బొక్క అవుతాయి కాబట్టి కనీసం రేపైనా సరే ఇలా కొంచెం లాభం వస్తుంది అని చెప్పి చిన్న హోప్తో పోవాల్సి వస్తుంది మార్కెట్కి. చూద్దాం ఈరోజు మ్యాక్సిమం ఎంత దొరుకుతుంది అంతకు అమ్మేద్దాం. ఈరోజు తక్కువలకు కొని ఎక్కువలకు అమ్మేలాగా ట్రై చేద్దాం, లేదంటే ఎంతకో అంతకి అమ్మేలాగా చూసేద్దాం. ఇంకొద్దిగా రాని మన సంతోష్ రివర్స్ తీస్తున్నాడు అనమాట. బాస్ ఇప్పుడు మనం అయితే ఇవన్నీ దించేసి బోయినపల్లికి అయితే బయలుదేరుదాం. హలో, హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. అయితే మనము ఫైనల్గా బోయినపల్లి మార్కెట్కి అయితే వచ్చినాం. మన బండి పెట్టుకొని ఇంకా మనకు జాగానే లేదు. ఇవాళ ఫుల్ బండ్లు వచ్చేసినాయి. మన బండి ఇటు కొనాకు పెట్టేసినాం. ఇప్పుడైతే పోయి తొందరగా మాల వేసుకొని తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈరోజు ఎంత వేసినా మనము మార్కెట్లో ఏం పీకదు కాబట్టి లాభం లేదు. కాబట్టి ఏదో ట్రై చేస్తాను. ఈరోజు రావద్దు అనుకున్నా, కానీ ఇంటికాడ కూర్చుంటే రావు కాబట్టి రావాల్సి వచ్చింది. చూద్దాం రేట్లు ఎట్లున్నాయో. నిన్న డబల్ మార్కెట్ అయింది కాబట్టి నిన్న మార్కెట్ బంద్, మొన్న డబల్ మార్కెట్ అయింది, నిన్న బంద్ కాబట్టి రేట్లు బాగానే పెరగవచ్చు లేదంటే తగ్గొచ్చు, నాకైతే తెలియదు. పోయిన తర్వాత రేట్లు అయితే తెలుసుకుందాం. సంతోష్ ఆగరా, సంతోష్ గారు ఉన్నాడు. సంతోష్ హాయ్ చెప్పరా. సబ్స్క్రైబ్ ఛానల్, సబ్స్క్రైబ్ టు ఎడిటింగ్ లేదు, దొంగ తొక్కలేదు, అట్లనే పెట్టి పారదండి వీడియో అంతా. నాడు అది లేపు, ఇది ఒకటి, ఈ అద్దం లేపాలి. తాళం ముడ్డికి వేసుకున్నా, ముడ్డికే ఉంటుంది కదా తాళం. జస్ట్ 2-3 ఐటమ్లు వేసుకుని వెళ్ళిపోదాం మనం తొందరగా. టైం ఎంత అవుతుంది? 7:14 అవుతుంది. లాగొద్దు, అవతల వెళ్ళదు డోర్. 7:14 అవుతుంది. మనం 8 ఇంటికి వెళ్ళి బయలుదేరాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. ఫుల్ బండ్లు వెంటకు కూడా, ఇట్లా వెంటకు మొత్తం బండ్లే, ఎటు చూసినా బండ్లు నిండిపోయినాయి కాబట్టి మనం తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకు వస్తలేవు? అరే రికార్డ్ చేసింది అట్లనే పెట్టినా చూడు. నైట్ది కాదు, ఈ రాజన్న గుద్ద బాగా వలిసింది. ఓకే బ్రెండ్స్ ఉంటా. మరి మాలేసిన తర్వాత మాట్లాడతా బ్రెండ్స్. అన్నయ్య డబ్బులు లెక్క పెడుతున్నారు రోయ్. మిర్చి అయితే వేసినాం మనము. మిర్చి మనకి 1275 అంటే 1300 పడ్డది. అది 25 రూపాయలు ధర పడ్డది. మనకి 30 రూపాయలు అంటే 25 రూపాయల కాడికి వేసినాం. ఒక 2 సంచులు వేసినాం, నాకోటి అన్నకోటి అయితే వేసిన. మనకు మిర్చి 1100 పడ్డది ఒక సంచి, 25 రూపాయల ధర, 51 కిలోలు వచ్చింది. అది రాజన్నతోని బండ్లను అయితే వేయించేసిన. ఇప్పుడు ఇంకా మనము చూద్దాం ఇంకా వేరే ఏమైనా రకాలు. టైము 11 అవుతుంది. ఇంటికైతే వచ్చేసినాం మనం. అయితే బోయినపల్లిలో అవన్నీ తీసుకునేటప్పుడు వీడియో రికార్డ్ చేయడం కుదరలేదు. ఎందుకు ఇంటికి పోయిన తర్వాత చెప్తా. బండి అయితే ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అవుతాయి, మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. టామీ, మనం ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం.
అయితే మార్కెట్‌ల అది కూరగాయలు తీసుకునేటప్పుడు మనం వీడియో రికార్డ్ చేయడం అయితే కుదరలేదు. ఎందుకంటే మన బండి ఈరోజు ఇంతకుముందు చెప్పినా గాని ఇప్పటిదాకా మన బండి మాటి మాటికి తీయాల్సొచ్చింది. అయితే ఫుల్లు ట్రాఫిక్ జామ్ అయింది ఈరోజు. ఫుల్లు ట్రాఫిక్ జామ్ అయ్యి మన బండికి ప్లేస్ దొరకలేదు. ప్లేస్ దొరకక నేను కూరగాయలేసే బదులు ఆ బండి తీస్తేనున్నా. 3, 4 సార్లు తీసిన. 3, 4 సార్లు తీసి అక్కడ, ఇక్కడ, అక్కడిక్కడ ప్లేస్ మార్చి, మార్చి పెట్టి ఫైనల్‌గా ఆ వీడియో అనేది తీయలేకపోయినా. హ్మ్. తీద్దాం అనుకుంటుండే గానీ టైం అయిపోయింది. ఒక దిక్కు టైం అయిపోతుంది ఇగో. టైం ఇప్పుడు ఎంత అయితుంది? 11:26 అయితుంది. ఇప్పుడు ఇంత లేట్ అయింది. యాక్చువల్‌గా అయితే 10, 10:30 లోపు ఈడనే ఉండాల్సింది. కానీ ఈరోజు కొద్దిగా లేట్ అయింది ఆ ట్రాఫిక్ వల్ల. కాబట్టి రికార్డ్ అయితే చేయలేను. మనం ఏం తీసుకున్నాం 3 ఐటెంలు తీసుకున్నాం. ఒకటి మిర్చి ఏమో 1300 పడ్డది. అది 52 కిలోలు వచ్చింది. 1300 పడ్డది. మనకు రూ. 25 ధర పడ్డది అది. ఇంకోటి బఠానీ తీసుకున్నాం. బఠానీ రూ. 26 ధర లాగా పడ్డది. అది 1400 పడ్డది. అది 52, 51 ఏమో వచ్చింది కిలోలు. అది 1400 అయిన దానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ కీర తీసుకున్నాం. మళ్ళీ మనం ఈరోజు 2 కవర్లు తీసుకున్నాం. ఒక్క కవర్ 600 పడ్డది ఈసారి. పోయినసారి వేసినప్పుడేమో 550 పడ్డది కదా, ఈసారి 600 పడ్డది. 3 ఐటెంలు చాలు మనకి 4300 అయినాయి. మన కిరాయిలతో కలిపి 4300 అనమాట. మనకు ప్రాఫిట్ రావాలంటే 5300 రావాలి. 5300 ఆ మాల్ మొత్తం అమ్మిన తర్వాత 5300 లేదంటే 6000 వస్తే మనకు ప్రాఫిట్ వచ్చినట్టు లెక్క. ఈరోజు అంత ట్రాఫిక్లో అంతగానం నూకించుకొని వేసినందుకు కనీసం ఈరోజు అవన్నీ అయిపోవాలి. అయిపోతేనే మనకి ఏదైనా ప్రాఫిట్ వచ్చినట్టు, లేదంటే లేదు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా తినేసి మార్కెట్ అయితే బయలుదేరాలి. టైం 11:26 అవుతుంది. మనం అక్కడికి పోయేలోపు 12:30, 12:30 లేదంటే 1 అవుతుంది. మనం దుకాణం సెట్ చేసిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది. ఓకేనా? ఫైనల్గా మనం ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. సంతోష్ బఠానీ మనం వేసినాం. అదే మనం బఠానీ వేసినాం, మిర్చి వేసినాం, ఇంకోటి కీర 3 వేసినాం. ఇంగ్లీష్ కీర, బొంగుల కీర. పోతే మంచి కీరలు అవి, పోకపోతే బొచ్చుల కీరలు ఏవైనా సరే. ఈ దరిద్రం మార్కెట్ ఎట్లనో. అందుకే ఈరోజు తక్కువ మాలైనా 3-4 వేలు అయినాయి. 4000 అయినాయి. 4300 అయింది మొత్తం. అది 3.50 ఆపుతా. ఇప్పుడు మనం మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాం. బయలుదేరిన తర్వాత అడిగి పోయిన తర్వాత మాల్ సెట్ చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అయితే మార్కెట్కి అయితే వచ్చేసినాం. మనం మాల్ అయితే సెట్ చేసుకున్నాం. ఇగో ఇది మన కీర మొత్తం పోయలే, కవర్ ఓపెన్ చేసుకున్నాం. అది బఠానీ, ఇగో ఇదేమో మిర్చి. అన్నీ సగం పోసినాం. సంచులు అట్లనే ఉంది. బఠానీ సంచి కూడా అట్లనే ఉంది. కీర ఇంకో కవర్ ఇడుతానే ఉంది. ఇగో అది. ఇప్పుడు టైం 1:42 అవుతుంది కాబట్టి 1:42 అవుతుంది కాబట్టి సాయంత్రము 4:30, 5 గంటలకు అట్లా మొత్తం సెట్ చేద్దాం. అప్పటిదాకా ఇంత అయింది. ఇప్పుడే ఎండ గింతానం కొడితే ఎండాకాలంలో ఇంకెంత కొడుతుండొచ్చురా బాయ్. ఈ ఎండలో కూర్చొని తెల్లగా ఉండేది నేను మొత్తం కర్రగా అయిపోతున్నా. ఎండ మాత్రం చంపుతుంది. పబ్లిక్ మాత్రం వస్తలేరు, కానీ ఎండ మాత్రం చంపుతుంది. టైము 4:31 అవుతుంది. మనం మిర్చి కుప్ప కొట్టేసినాం. ఇంకో 1 కిలో అంత వేస్ట్ వెళ్ళింది. బఠానీ కొట్టేసినాం. పావిరి అర్ధ కిలో 30. ఇది కీర 30 రూపాయలు. ఇప్పుడు ఇంకో కవర్ ఉంది. ఒక్కసారి అది చూడండి. ఆ మిర్చి కూడా నేనే తెచ్చిన, ఇది కూడా నేనే తెచ్చిన. నాది 2 ఒకటే దగ్గర తీసుకున్నా. ఆ సంచి ఉన్న మంచిగా వెళ్ళింది. నా సంచి చూడండి ఎట్లా వెళ్ళింది. అట్లా ఉంటుంది. మళ్ళీ ఒకటే షాప్లో తీసుకున్నా కానీ ఇట్లా వెళ్తుంది. దోసకాయలు 20. ఈ మార్కెట్లో సాయంత్రం 6 కాగానే పబ్లిక్ మాత్రం గుద్దాలు ఉంటుంది. గిరాకీ మాత్రం గుద్దాలు ఉంటుంది. ఒక్కసారి ఈ మార్కెట్ చూడండి. నా దుకాణం ముంగట ఒక్కరు లేడు, మా బాబాయ్ దుకాణం ముంగట ఒక్కరు లేడు, ఏడా ఒక్కరు లేడు. తిరుగుతూ ఉంటారు కానీ తీసుకోరు ఈ మార్కెట్లో. అట్లుంటుంది కింది బజార్ మార్కెట్ అంటే అట్లుంటుంది. దీనంత దరిద్రమైన మార్కెట్ ఇంకోటి లేదు. నా బొంగుల మార్కెట్ ఇది. 6000, 4000 వెళ్ళాలరా నాయన అసలే.
చలో వెల్కమ్ టు పిచ్చకుంట్ల మార్కెట్. ఇది ఒక పెద్ద పిచ్చకుంట్ల మార్కెట్ అనమాట. పిచ్చకుంట్ల మార్కెట్ అని ఎందుకంటున్నా అంటే నా మొడ్డ కూడా గిరాకైతే లేదు ఇక్కడ. అది బూతులు మాట్లాడదు అనుకున్నా నేను, కానీ ఈ మార్కెట్ అయితే మాట్లాడిపిస్తుంది. దీనంత చెత్తపూక్ మార్కెట్ ఇంకోటి లేదు. నేనమ్మ ఈ హౌలేపూక్ మార్కెట్ అయిపోయింది. ఇంతగానం ఉంది, బఠాన్ ఇంతగానం ఉంది, కీరా అట్లనే ఉంది, మిర్చి కూడా అట్లనే ఉంది. హౌలే ఫత్తర్ మార్కెట్ ఇది. దీనంత పిచ్చకుంట్ల మార్కెట్ ఇంకోటి లేదు సంగారెడ్ల. ఇప్పుడు ఇవి ఎత్తుకొని ఇంటికి దెంగేయాలి అంతే సప్పుడు దాకా. రిపూక్ మార్కెట్ చూడండి ఒకసారి. కీరా 80 రూపాయలు కిలో అన్న. ఇదో సగం సంచి మిలిగింది ఇది. ఇది మిర్చి, ఇది సగం సంచి మిలిగింది. 70 వస్తుంది, వేసుకోండి. మొత్తం ఎత్తి దెంగి సంచిలా ఈ బండ్లు వేసి దెంగేసిన దీన్ని. ఇగో ఇది బఠానీ, ఆ పైననేమో మిర్చి. అదిగో కనిపిస్తుందా గ్రీన్ కలర్, అది కీరా. అయిపోయింది ఈ మొడ్డల మార్కెట్, ఈ పిచ్చకుంట్ల మార్కెట్. మా కాకనేమో లేవుడంట, కూర్చుంటాడంట, 10 గంటల దాకా కూర్చుంటాడంట. ఆయన గిరాకీ అవుతుందంట, కూర్చోమంటున్నా. ఏం చేస్తా, మనకైతే లేదు, మనమైతే ఎత్తేసినాం. ఆయన వాళ్ళకి మనం ఏం చేస్తాం చెప్పు, ఏం చేయలేం కదా. ఆయన అమ్ముకుంటాడంట, అమ్ముకొని ఆయన దుకాణం లేపి బండ్లు వేసిన దాకా మనం ఇన్నే వెయిట్ చేయాలి. ఆయన కూడా మన బండ్లోనే వస్తాడు కాబట్టి. అదే ఈ పిచ్చకుంట్ల మార్కెట్ కథ. నెక్స్ట్ వీక్ నుంచి మ్యాక్సిమం ఈ వారము గురువారాన్ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఈ వారం అంత పిచ్చకుంట్ల మా వారం ఇంకోటి ఉండదు. సో హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేస్తున్నా అంటే ఈ ఒక్క క్లిప్ ఈరోజు నైట్. ఇప్పుడు ఈ వీడియో వస్తుంది కదా, ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, ఇప్పుడే రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో. నిన్న నైట్ మనకు రికార్డ్ చేయడం కొంచెం బద్ధకమైంది. ఎందుకంటే మనకు నిన్న పైసలు రాలేవు కదా, పైసలు రాలేవు, ప్లస్ మాల్ పోలేదు, గిరాక్ కాలేదు, పబ్లిక్ అయితే అసలే రాలేరు. కాబట్టి మనం కొంచెం ఆ గిరాక్ కాలేని ఆ బాధలు ఉండి కొంచెం రికార్డ్ చేయలేకపోయినా. కాబట్టి చెప్తున్నాను, నిన్న మనకు ఎంత వచ్చినాయంటే మనం మొత్తం 4300 మన మాల్ పైసలు. మనకు వచ్చింది ఎంత, 2800 ఎంతనో వచ్చింది సంథింగ్. అందుకే అది లెక్క పెట్టలేను, వీడియో కూడా రికార్డ్ చేయలేను. మనకు మొత్తం ఈరోజు ఎంత వచ్చిందంటే నిన్న ఎంత రావాలంటే 1500 రావాల్సింది అసలుకి, మాల్ పైసలకి అసలుకే సరిపడ్డది. కాబట్టి నిన్న రికార్డ్ అయితే వేయలేకపోయినా. నిన్న ప్రాఫిట్ అయితే ఏం రాలేదు బొంగు. ఇంకా ఈరోజు ఫ్రైడే అయితే 800 ఫ్రైడే అయితే వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఆ వీడియో రేపు వస్తుంది, రేపు మార్నింగ్ వస్తుంది. అది మళ్ళీ నిన్న కొంచెం ఆ బాధలు ఉండి వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయినా. ఓకేనా, అంతే. లైక్ బొంగు అవేం లేవు కానీ అంతే.